కాబట్టి నీకు నమ్మకం లేనప్పుడు దేవుడు ఎలాంటి సహాయం చేయడు. కాబట్టి మనం మన యొక్క కాపరి పైన మనం నమ్మకం ఉంచే బద్దులమై ఉన్నాం. వారు మరియా మార్తలు యేసు ప్రభు పైన వారు నమ్మకం ఉంచారు. దానివలన ఆయన ఉన్నా లేకున్నా మరి ఆయనను వాళ్ళు గౌరవించారు. ప్రభువా నీవు ఉండి ఉంటే బాగుండేది, లేకపోతే వారు ఎదురు తిరగలేదు. ఏం మనిషివా నువ్వు, నిన్ను ఎప్పుడు మా ఊరికి వచ్చినా మంచి మంచి వంటలు చేసి పెట్టినావు, మరి మా సంఘ శాఖను విడిచిపెట్టి నిన్ను వెంబడించడం, మరి టయానికి నువ్వు అవసరానికి రాకుండా ఎటేటో వెళ్ళిపోయినావు, నువ్వు ఏ మనిషిని అక్కర్లేదు పో అని అట్లా అనలేదు. వాళ్ళు గౌరవించారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం కూడా మరి ఆమె గౌరవించింది అక్కడ. దానివలన ఆమె జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చూడగలిగింది. సరే, మనం మెల్లగా వర్తమానంలోకి వెళ్దాము. సరే, మరి కార్యాల పట్ల మీరు శ్రద్ధ వహించమని కోరుతూ ఉన్నాను. సరే, మనం ముందుకు వెళ్దాం. దయచేసి మూలవాక్యాన్ని మరలా చదవండి సార్. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికీ తెలియపరచకుండవలనని కోరిన గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని, ఆమె ఎవరంటే అన్యురాలు. ఆ కాలంలో ఆయన ఎవరి దగ్గరికి వచ్చిండు? తన యొక్క స్వకీయుల దగ్గరికి వచ్చిండు. కానీ ఈమె ఎవరంటే ఒక అన్యురాలై ఉన్నది. ఆయన వచ్చింది అన్యుల కొరకు పంపబడలేదు ఆయన, కానీ నశించిన ఇజ్రాయేలు దగ్గరికి పంపబడ్డాడు ఆయన. కానీ ఈమె ఒక అన్యురాలై ఉన్నది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ్య వంశం నందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. గ్రీసు దేశం అంటే అన్యుల దేశం. ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను. పిల్లలంటే ఎవరు? ఇజ్రాయేలీలు. చదవండి. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. స్వస్థత అనేది కేవలము ఇజ్రాయేలుకే తప్ప మరి కుక్కలకు కాదు అని అంటున్నాడు ఆయన. కుక్కలు అనగా అన్యజనులమైన మనల్ని ఆయన కుక్కలతో పోలుస్తున్నాడు ఆయన. అందుకు ఆమె నిజమే ప్రభువా, అయినా సరే ఆమె ఏం చేస్తున్నది? ఆమె ఓపికతో నిజమే ప్రభువా, హల్లెలూయా, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలకు కూడా బల్ల కింద ఉండి పిల్లలు 1000 రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ఇప్పుడు దేవుడు ఆమెను ఎంత నిరాశపరుస్తున్నా గాని ఆమె తన లోపల విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. ఆమె ఒక పట్టుదలతో కలిగి ఉన్నది. నాకు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నేను నమ్మిన దానిని ఖచ్చితంగా ఆయన నెరవేర్చగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త దీనికి ఏ పేరు పెట్టాడంటే పట్టుదల. పోయిన వారం మీకు ఇచ్చామా ఈ వర్తమానం పేరు పట్టుదల. కాబట్టి ఇది కేవలం ఆ స్త్రీకే కాదు కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరికి ఏం కావాలి? దేవుని వాక్య విషయంలో పట్టుదల కావాలి. పట్టుదల లేకపోతే నీకు అసలు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు సాపిగా కొనసాగించలేవు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, మరి నేను వర్తమానం చదువుతాను. ఇదే పట్టుదల అనే వర్తమానంలో 15వ పేర. కాబట్టి యాకోబు ఒక బావిని తవ్వాడని మీకు తెలుసు, మరియు ఫిలిష్తీయులు అతనిని దాని నుండి తరిమివేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒకరికి సువార్త చేసినప్పుడు అక్కడ కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నిరాశ చెంది మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. కానీ యాకోబు ఆ విధంగా చేయలేదు. ఆయన ఒక పట్టుదల కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఈ బావిని ఫిలిష్తీయులు దాన్ని వారు లాక్కుంటే మళ్ళీ ఏం చేశాడు? ఆయన మరొక చోట బావిని తవ్వించాడు ఆయన. నిజమేనా? ఫిలిష్తీయులు అతనిని దాని నుండి తరిమివేశారు, మరియు అతను దానిని మలినమని పిలిచాడు.
అతడు మరొక బావిని త్రవ్వాడు. ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడు ఆయన? పట్టుదలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఒకరికి చెప్పినప్పుడు నమ్మలేదు కనుక ఇక చెప్పడం అనవసరమని నిరాశ చెందకూడదు. వింటున్నారా? మరలా మరలా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. యాకోబులాగా వీడని పట్టుదల మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. తదుపరి మరియు అతను దానిని కలం అని పిలిచాడు. అప్పుడు అతడు తదుపరి బావిని తవ్వాడు. మనందరికీ స్థలం ఉంది అన్నాడు. కాబట్టి మనమందరం ఇప్పుడే ఆ బావిలో తాగుతున్నాం. ఇక్కడ మనందరికీ స్థలం ఉంది, ప్రతి ఒక్కరికి. ఏ బావి అది? నిత్య జీవపు బావి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తర్వాత 16వ పేర. ఇప్పుడు అందరూ బాగున్నారా? ఆమెన్ చెప్పండి. సమాజం ఆమెన్ అంటుంది. అది మంచిదే, అది బాగా వినిపించింది, నాకు అది ఇష్టం. ఆమెన్ అంటే అలా జరుగుగాక. నేను ఒకసారి బోధిస్తున్నాను. నేను మిషనరీ బ్యాప్టిస్ట్లో ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చికి చెందిన ఒక అబ్బాయి ఉండేవాడు. మరి నేను బోధిస్తున్నాను. కొంతమంది సహోదరులు నిజంగా దాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రవక్త వాక్యాన్ని చెప్తా ఉంటే దాన్ని నిజంగా సహోదరులు ఆస్వాదిస్తున్నారు. వాక్యాన్ని ఏం చేయాలి? మనం ఆస్వాదించాలి. లేకపోతే ఊరికే 1కి 2కు అటు తిరిగేది ఇటు తిరిగేది. నువ్వు వాక్యాన్ని ఏం ఆస్వాదిస్తావు? హల్లెలూయా. కాబట్టి మనం వాక్యాన్ని ఆస్వాదించేదానికి ఇక్కడికి రావాలి. మరియు ఆమె ఏడవడం మరియు అరవడం ప్రారంభించింది. వాక్యం వింటున్నప్పుడు నీకు ఏడుపు రావాలి, అరుపు రావాలి. ఏడుపు రావాలి, అరుపు కూడా రావాలి. హల్లెలూయా. మరియు అతను చాలా మంచి బాల్ ప్లేయర్. మరియు అతడు కొన్ని రోజుల తర్వాత నన్ను కలిశాడు. నువ్వు చెప్పేది వినడానికి ఆ రాత్రి వచ్చాను బిల్లీ బ్రినహం గారు. నేను ఆ రాత్రి నీ యొక్క వాక్యాన్ని వినడానికి నేను చర్చికి వచ్చాను. కానీ ఆ జనులంతా చెప్పే ఆమెనుల కారణంగా నేను సరిగా వినలేకపోయాను. ఏం సారా అంతా అల్లరి, ఆ ఆమెన్లు గట్టిగా అరుస్తున్నారు. దానివల్ల అసలు నువ్వు ఏం చెప్తున్నావో నేను శ్రద్ధ పెట్టలేకపోయాను. కానీ నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే ఎవరెంత అరిచినా ఆ మాటలు నీకు వినిపిస్తాయి. ఆమెను చెప్పువాడు చెప్పు సంగతి లేవనగా చెవి గలవాడు వినుగాక. ఆ అరుపులోనే నీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆ ఆస్వాదించేది ఉంటుంది నీకు. మరియు అతను ఆ మహిళ అక్కడ కూర్చొని ఏడుస్తుంది. అది నా నరాలపై చాలా చిరాకు తెచ్చింది. ఏంటి సార్ నువ్వు ఒకేలి వాక్యం చెప్తా ఉంటే ఎవరో ఒక ఆమె నీ వాక్యాన్ని విని ఏడుస్తా ఉంది, నాకు బాగా చిరాకు అనిపించింది అని అంటున్నాడు ఆయన. అలా చేయకూడదు అన్నాను. నేను అనుకోను. అతను సరే పరలోకం అలా ఉంటుందని నేను అనుకోవట్లేదు అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు ప్రవక్తతో? పరలోకానికి వెళ్తే ఇట్లాంటి అల్లరి ఉంటుందా? ఈ ఆమెలు ఉంటాయా, అల్లలు ఉంటాయా? నేను అనుకోవట్లేదని అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా అలాగనే ఉండు నేను ఊహించుచున్నాను. ప్రవక్త ఏమన్నాడు? అయ్యా పరలోకంలో ఇట్లాంటి అల్లరే ఉంటుంది అని చెప్పాను. అందుకు అతను సరే, అది నా వెనక భాగంలో వణుకును కలిగించింది, ఆ అల్లరికి నాకు వణుకు అనిపించింది అంటున్నాడు ఆయన. నేను అన్నాను, నీవెప్పుడైనా పరలోకానికి వెళితే నీవక్కడ ఆ శబ్దం చేసే సమూహాన్ని వింటే నీవు చచ్చెంతగా బిగిసకపోతావు. ఒకవేళ నువ్వు పరలోకానికి పోయావా, ఆ శబ్దానికి ఏమైతావు? బిగిసకపోతావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అట్లాంటి వాళ్ళని ఎన్నుకోలేదు ఆయన. నీవు జీవించే అత్యంత నిశ్శబ్ద ప్రదేశం అది. నేను మీకు చెబుతాను, ఎందుకంటే మీరు నరకానికి వెళ్తే అక్కడ కూడా అల్లరే సార్. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పునా, అక్కడ కూడా అల్లరే. నిజమేనా? ఆ కొన్ని కోట్ల మంది ఒక్కరా ఇద్దరా? నిజమేనా? ఆ యొక్క 7 ముద్రల పుస్తకంలో దేవుడు కొందరు పేర్లే రాశాడు ఆయన. కానీ ఈ మొత్తం స్క్రాప్ అంతా బుక్లో లేనిది ఇది. నిజమేనా? మీకు తెలుసా? హల్లెలూయా. నిజంగా మనము ఆలోచన చేసినప్పుడు ఈ కోట్ల మందిలో ఆయన మన పేరుని రాశాడే, కొద్దిగన్నా కృతజ్ఞత లేదా? హల్లెలూయా. ఇన్ని వేల కోట్ల మందిలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడే. ఈ ఎన్నికను బట్టి ప్రభువా, జగత్ పునాది వేయబడక ముందే ఇంత మందిలో నన్ను ఏరి కోరి నా పేరు రాశావు.
ప్రభువా నీకు వందనములని చెప్పకూడదా? హల్లెలూయా. కాబట్టి స్క్రాప్ అంతా యాడిదనంటే ఆయన ముందుగా ఈ పుస్తకాన్ని తయారు చేసుకున్నాడు. కానీ ఆదాము పాపం చేయడం ద్వారా ఈ చెత్త సరుకు అంతా బయటకు వచ్చింది. హల్లెలూయా. కానీ దేవుడు వాళ్ళకు కూడా ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎవరు? ఆ ఎన్నికలో లేని ఆ జంతువు వంటి వాడైన కయీనుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అరే అబ్బాయి, ఎందుకు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? ఆ హేబేలు లాగా చేయకూడదా అని వాడి కూడా అవకాశం ఇచ్చాడు. అలాగనే మృగముల వంటి లోకానికి ఆయన నీ ద్వారా నా ద్వారా అవకాశం ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ వారు మారరు. దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచింది ఎవరి కొరకంటే ఆ గట్టిగా వేయబడిన 7 ముద్రల పుస్తకంలో ఉన్న వారికి మాత్రమే. హల్లెలూయా. ఆయన భూమికి పునాదులు వేస్తున్నప్పుడు ఎవరైతే కేరింతలు వేశారో, ఎవరైతే ఈలలేశారో, ఎవరైతే ఆమెనని గట్టిగా అరిశారో వాళ్లకు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నిశ్శబ్దం ఎక్కడున్నది? సమాధుల్లో మాత్రమే నిశ్శబ్దం ఉంటుంది. పోతే పాతాళంలో నిశ్శబ్దం లేదు, పరలోకంలో నిశ్శబ్దం లేదు. మరి నిశ్శబ్దాల కొరకు వచ్చే వాళ్ళు ఎవరంటే ఈ సమాధి తోటికి చెందిన వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే మీరు నరకానికి వెళితే ఏడుపు, విలపించడం మరియు పళ్ళు కొరగడం ఉంటుంది. మీరు పరలోకానికి వెళితే ఎందుకు దేవదూతలు కూడా ఆగరు? వాళ్ళేమైనా మౌనంగా ఉంటే వాళ్ళ పని ఏంటిది? హల్లెలూయా. ఏ పాట అది? ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఆరాధనా, మహోన్నతుడా మహాగణుడా, ఆరాధనకు యోగ్యుడా పరిశుద్ధుడా. ఇప్పుడు ఆ దూతల పని ఏంటిది? మానకుండా ఈ పాట పాడడమే. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒక్కళ్ళిద్దరు కాదు ఆడ ఉన్నది, కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అక్కడ ఒక్కరిద్దరు కాదు కానీ కొన్ని కోట్ల మంది అక్కడ ఉన్నారు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ దేవదూతలన్నీ ఏం చేస్తున్నాయి? ఆయనను మానక ఆగక ఆయనను ఆరాధన చేస్తున్నాయి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, మీరు నరకానికి వెళితే ఏడుపు, విలపించడం మరియు పళ్ళు కొరగడం ఉంటుంది. మీరు పరలోకానికి వెళితే ఎందుకు దేవదూతలు కూడా ఆగరు? రేయింబవులు పరిశుద్ధుడు 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 సర్వశక్తిమంతుడైన దేవుడు అని అరుస్తూ ఉంటారు. చూడండి, ఎందుకు అటువంటి హల్లెలూయాలు మరియు ఆమెన్లు మరియు ప్రభును స్తుతించండి. సరే, మీరు అక్కడ ఆ సమావేశాన్ని వినే వరకు మీరు అలాంటిది ఎప్పుడు వినలేదు. కాబట్టి ఇది ఒక నిశ్శబ్ద ప్రదేశం. మరియు నేను ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే దేనికైనా భయపడేవాడిని. కానీ ప్రవక్త మాత్రం ఎక్కడైతే నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడ ఆ స్థలాన్ని చూసి ఆయన భయపడేవాడు. ఆయన అది చనిపోయినట్లుగా అనిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉంటే అక్కడ చనిపోయినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి నేను చనిపోయిన విషయాల కోసం అంతగా ఇష్టపడను. కాబట్టి భావోద్వేగం లేని ఏదైనా చనిపోయినట్లే. శాస్త్రీయ పరిశోధన అది రుజువు చేస్తుంది, భావోద్వేగం లేని ఏదైనా. కాబట్టి మీ అనుభవంలో కొంచెం భావోద్వేగం లేకపోతే మీరు దానిని పాతిపెట్టి కొంచెం భావోద్వేగం ఉన్నదాన్ని పొందడం మంచిది. అది నిజం, ఖచ్చితంగా నిజం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు మీ సోదరుడి ముందో లేదో మరెవరి ముందో నడవడం లేదు. ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడికి వచ్చిన మనము మీ సోదరుడి ముందో లేదా మరెవరి ముందో నడవడం లేదు. కానీ మీలోని దేవుని ఆత్మ మిమ్మల్ని రమ్మని ఆదేశించినందువలన మీరు ఇక్కడికి వస్తున్నారనే పూర్తి నిశ్చయతతో వచ్చినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడికి మిమ్మల్ని ఎవరు పిలిచారు? మనల్ని ఎవరు గమనిస్తున్నారు? దేవుడే మనల్ని పిలిచాడు. హల్లెలూయా. నేను చర్చికి రాను అంటే నీ ఇష్టమారా? నువ్వు ఎవడి కోసం ఉన్నావు? దేవుని కొరకు నువ్వు ఉంటే నువ్వు చర్చి ఎట్లా మానేస్తావు? నేను పిలిచింది పాస్టర్ కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి బయలుబాటు లేని వాళ్ళు కూడా వలేసినప్పుడు
అచ్చం చేపలే పడవు, కానీ అన్ని రకాల మరి కప్పలు తాబేళ్ళు అన్నీ పడతాయి. కానీ నిజంగా చేప అయితే ఒక నిశ్చేతని కలిగి ఉంటుంది. నన్ను పిలిచింది నా దేవుడు, నాలో ఉన్నది పరిశుద్ధాత్మ, నేను చర్చికి వెళ్ళేది దేవుని ఆరాధించడానికి. హల్లెలూయా. కానీ మీలోని దేవుని ఆత్మ మిమ్మల్ని రమ్మని ఆదేశించినందువలన మీరు ఇక్కడికి వస్తున్నారనే పూర్తి నిశ్చేత వచ్చినప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. దానిని ఆపడానికి ఏది ఉండదు. హల్లెలూయా. నిన్ను దేవుని సన్నిధికి రానియకుండా ఆపేది ఏ దయ్యం కూడా నిన్ను ఆపలేవదు. నీవు దేన్నైనా జయించి వస్తావు. హల్లెలూయా. అప్పటి వరకు మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చే సేవకుల వెంట తిరుగుతూనే ఉంటారు. ఒక నిశ్చేత లేకపోతే ఏం చేస్తారట, ఆ చర్చికి ఈ చర్చికి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారట. కానీ వారు కూడా నాలాంటి సామాన్య మనుషులే. కాబట్టి అలాగ తిరిగే సహోదరుడా, మరి సహోదరి, ఆ యొక్క సేవకుడు కూడా ఎట్లాంటి వాడంటే నీ భర్త ఎట్లాంటి వాడో అలాంటి వాడే అని ప్రవక్త అంటున్నాడు. జాగ్రత్త గమనించండి. మరి వర్తమానము నీ చేతిలో ఉన్నా కానీ నీకు అర్థం అవ్వదు. ఇది నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతావు, కానీ దాంట్లో ఉన్న ఆ యొక్క దాని ఏమంటారు, మన ప్రవక్త అన్నాడు పుచ్చకాయను ఎట్లా తినాలట, మనం దాన్ని శుభ్రంగా ఎరుపంతా గీరుకొని తినాలి. అది ఆ రుచి తెలిసిన వాళ్ళకు మాత్రమే. అలాగనే చేపల పులుసును మనం ఎట్లా తినాలి, శుభ్రంగా ప్లేట్ నాకాల. దాని రుచి తెలిసిన వాడు మాత్రమే ఆ విధంగా చేస్తాడు. అలాగని వర్తమానం యొక్క ఆస్వాదం అనేది నీకు ఎట్లా అర్థమవుతుంది, దాని లోతుల రుచి. యెహోవా దయాళుడని. హల్లెలూయా. ఎప్పుడు ఒక పేరా కూడా చదవని నీకు ఏం రుచి దొరుకుతుంది. హల్లెలూయా. మరి ఆ సద్ది చేపల కూర తింటే ఎంత టేస్ట్ ఉంటుంది. నిజమేనా సార్? చేపల కూర వేడి వేడి మీద తినకూడదు, కానీ అది సద్దయిన తర్వాత తినండి. కాబట్టి తినడం కూడా ఒక ఆస్వాదించేదై ఉన్నది. సరే, మరి అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఒక బోధకుడిలో మీ భర్త లేదా మీ సోదరుడు ఉన్న దానికంటే ఎక్కువ ఏమీ ఉండదు. మేము ఆయన ప్రతినిధులం మాత్రమే. ఆయన వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏ పాస్టర్లో ఏం లేదండి. కానీ మేము ఈ సేవకులు ఎవరు? దేవుని యొక్క ప్రతినిధులు. హల్లెలూయా. వాక్యాన్ని తెలియపరిచేవారు. బైబిల్ చెప్పినట్లుగా కొందరికి కొన్ని రకాల కృపావరాలు ఉంటాయి. ఇదంతా ఎవరి ఇయ్యాల? మళ్ళీ ఏదో పాస్టర్ తెచ్చుకుంటే వచ్చేది కాదు. అది ఆయన నానా రకాల వారికి. ఇప్పుడు ఏళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో, అన్ని సమానంగా ఉన్నాయా? అలాగనే ఆయన తన సేవకులైన ఒకరినొక్కొక్క రకం కలిగి ఉన్నాడు ఆయన. మీరు ప్రవక్తలు చూడండి, మోసే ఒకలాగా ఉన్నాడు, ఇర్మియా ఒకలాగా ఉన్నాడు, హెజ్కేలు ఒకలాగా ఉన్నాడు, యోనా ఒకలాగా ఉన్నాడు, మరి యోహాను మరొకలాగా ఉన్నాడు. కాబట్టి ఆయన విచిత్రమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కృపావరాలు ఉంటాయి. ఇదంతా ఆయన ఉనికిని నిరూపించడానికి చేయబడింది. ఇప్పుడు సరే, ఇప్పుడు మీ బైబిల్లో మార్క్స్ వార్త మనం చదివాం. 28వ పేర ఆయన కోతను చూసినప్పుడు ఆయనే ఆ కోత ప్రభు. కోతకు ప్రభు. కోత అనగా నశించిపోతున్న ఆత్మలు. ఆయన కోతను చూసినప్పుడు ఆయనే ఆ కోతకు ప్రభు. ఆయన ఇలా అన్నాడు, కోత విస్తారంగా ఉన్నది గాని పనివారు కొద్దిమందే. కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి. పంపించేది ఆయనే, కానీ మన బాధ్యత ఏంటిది? ప్రార్థన చేయాలి, మనం వేడుకొనాలి. అంటే ఆయన మనుషులతో ఎంతగా ముడిపడి ఉన్నాడంటే ఆయన మనుషుల ద్వారా మాత్రమే పని చేస్తాడు. దేవుడు తన పనిని ఎవరి ద్వారా చేపిస్తాడు? సూర్యుడి ద్వారా, చంద్రుడి ద్వారా ఆయన చేయగలడు ఆయన. కానీ ఆయన విధానం అది కానే కాదు, మనుషుల ద్వారా మాత్రమే. కానీ మీరేమంటున్నారంటే ఆయన చేస్తే సూర్యుని ద్వారా చేసుకొని, మరి నిన్నెందుకు ఆయన ఎన్నుకున్నది? నీ ద్వారా పని చేయించాలని. సోదరుడు, అందుకొరకు నువ్వు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలాగనే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశావా, నిన్ను దేవుడు నిరాకరించి మరొకరిని తీసుకొని వస్తాడు ఆయన. మీలో మీరు అబ్రహాం సంతానం అని తలంచొద్దు. ఈ రాళ్ల ద్వారా ఆయన అబ్రహాముకు ఆయన పిల్లలను పుట్టించగలడు ఆయన. నిజమేనా? ఆ రాళ్ళు ఎవరో కాదు, అది మనమే. రాళ్ళు అనగా విగ్రహారాధికులం మనం. ఈ విగ్రహారాధికుల నుంచి ఆయన ఇజ్రాయేలు త్రోసివేసినప్పుడు ఈ రాళ్లలో నుంచి ఆయన అబ్రహాముకు పిల్లలను పుట్టించాడు.
అన్యజనులమైన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నిన్ను నిరాకరించి మరొక రాయిని తీసుకుంటాడు. ఆయన మనుషులను ఎంచుకున్నాడు. ఆయన సువార్త ప్రకటించడానికి సూర్యుని, గాలులను, చెట్లను లేదా నక్షత్రాలను ఎంచుకొని ఉండవచ్చు, కానీ ఆయన మనిషిని ఎంచుకున్నాడు. కాబట్టి మనుషులు ఉన్నారా ఇక్కడ? ఉంటే ఇప్పుడే మనం ఏం చేయాలి? మనం బాధ్యత సువార్త చేయాలట. కానీ ఆయన మనిషిని ఎంచుకున్నాడు, తనను తాను లోపల దాచుకున్నాడు. అవిశ్వాసాల నుండి తనను తాను దాచుకుంటాడు. ఆయన ఎవరికి ఇష్టమైతే వారికి తాను వెల్లడిస్తాడు. హల్లెలూయా. కొందరు ఏందనంటే బుద్ధి లేక పాస్టర్ని బెదిరిస్తారు. నన్ను బెదిరిస్తే నీకేమొస్తుందిరా? నువ్వు బెదిరించేది నన్ను కాదు, నేను చర్చి మానేస్తా అంటే ఎవడ నా కోసం వస్తున్నావా చర్చికి? నన్ను బెదిరిస్తే ఏమొస్తుంది? మిమ్మల్ని నిరాకరించేవాడు నిజమైన దేవుని నిరాకరించినట్టేనా? ఇవన్నీ బుద్ధిహీనమైన కార్యాలు. ఉంటారు, అందరు బుద్ధిమంతులే ఉండరు, బుద్ధిహీనులు కూడా ఉంటారు. మరి వర్తమానం కేవలం ఇది బుద్ధి గల వారికి మాత్రమే. బుద్ధిమంతులైతే ఆకాశంలోని నక్షత్రముల వలె ప్రకాశించెదరు. కానీ మరి మూర్ఖులైతే, మూడులైతే ఇంతకి చెడిపోతారని ఆ యొక్క దానియేలు ఈ కాలాన్ని ముందే రాశాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ప్రభువైన దేవా, మేము చేసిన పాపాలను క్షమించి మాకు సహాయం చేస్తూ, పరిశుద్ధులను ప్రోత్సహిస్తూ, పాపులను రక్షిస్తూ, వెనకబడిన వారిని మళ్ళీ పరలోకపు తండ్రి సావాసంలోనికి మరియు జ్యేష్ఠుల సంఘంలోనికి పిలిచేలా. ఇది ఏ సంఘం? ఇది జ్యేష్ఠుల సంఘం. ఇది ఇందులోనికి నువ్వు రావడం ఎంత గొప్ప భాగ్యం. అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకున్నాం, మన ముఖం మనమే ఇష్టపడం. అట్లాంటిది దేవుడు మనకి ఇష్టపడి ఆయన జ్యేష్ఠుల సంఘంలో ఒక సభ్యుడిగా ఉంచాడు ఆయన. దాని నువ్వు ఏవేవో కారణాలు చెప్పి జీవించడం చేతగాక, ప్రార్థన చేయడం చేతగాక, వాక్యం చదవడం చేతగాక, ఆడలేనమ్మ మధ్యలో ఓడినట్లుగా. సైడ్ బేరం అనేది కరెక్ట్గా ఆడాలి సార్. తొండి బేరం, వంకర బేరం ఆడకూడదు. ఏంద్రా చర్చి మానేసావంటే ఫలాని కాదు, ఆ బేరం కాదు, అది అసలు బేరం వేరే ఉంది. హల్లెలూయా. జీవించడం, అయ్యా ఏ కారణం లేదు నేను చర్చి మానే, నేను జీవించలేను, నేను నా భార్య జీవించలేకపోతున్నా, మేము రాలేం సార్ అంటే ఒక మాట దేవుడు నిన్ను గౌరవిస్తాడు. కానీ పాస్టర్ మంచిగా లేడు, సంఘం మంచిగా లేదు, అక్కడే హౌలేగా నువ్వు చచ్చేది, అక్కడే నీకు చావు మూడింది. కాబట్టి అట్లాంటి తొండి కారణాలు చెప్పొద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అయ్యా మేము జీవించలేకపోతున్నాం, మేము రాలేం, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి తప్పించుకోవాలి తప్ప ఆ పాస్టర్ సరిగా లేడు, ఆమె సరిగా లేదు, ఈమె సరిగా లేదు, ఎవడరా నువ్వు తలకాయ లేనుడివి. సరే, 37వ పేర, క్రైస్తవులందరూ పట్టుదలతో ఉండాలి. ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనం ఎవరం? క్రైస్తవులమేనా? పట్టుదలతో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఒక 4 సంబంధాలు వచ్చినాయి, ఇక సంబంధం రావట్లేదు, నిరాశ చెందినాం అనుకో, ఇప్పుడు ఎట్లా ఉండాలి? ఎంతమంది వచ్చినా పోయినా ఆ సమయంలో కూడా ఎట్లా ఉండాలి? ప్రభువా, నీవు ఏది చేసినా ఇదిగో మేము నిన్ను ప్రేమిస్తున్నాము. దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలు కొరకే. నిజమైన ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా? నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు సమస్తమును నీ మేలు కొరకే జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనకు రోగం రావడం మేలే, ఆరోగ్యంగా ఉండడం మేలే, అన్ని మేలులే మనకు. నిజమేనా? క్రైస్తవులందరూ పట్టుదలతో ఉండాలి. మీరు చేస్తున్న దానిపై మీకు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలా ఉండగలరు. ఇప్పుడు మనం కలిగి ఉన్న భక్తి పైన మనకేం కావాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా. మీకు విశ్వాసం లేకపోతే మీరు కేవలం ప్రయత్నిస్తున్నట్లు అవుతుంది. మనం ప్రయత్నం చేయట్లేము ఇక్కడ, మనం కాని పట్టుకొని ఉన్నాం. ప్రయత్నం అనంటే ఆ నక్క ఒక చెట్టు దగ్గరికి పోయిందట, ఆ అంగురం చెట్టు దగ్గరికి, ద్రాక్ష చెట్టు దగ్గరికి ఎగిరింది, ప్రయత్నం చేసి అందకపోయేసరికి ఆమె ఈ అందని ద్రాక్ష పళ్ళు పుల్లటివి ఇచ్చి నాకెందుకు అని చెప్పి దాని అసలేంటిది కారణం? అది అందుకోవడం దానికి చేత కాలేదు, కానీ చెడ్డ పేరేం పెట్టింది? ఆ పుల్లటి మనకెందుకులే.
కానీ మనం అట్లా లేవు, ఇప్పుడు పట్టుకొని ఉన్నాం మనం. హల్లెలూయా. మీరు కేవలం ప్రయత్నిస్తున్నట్లు అవుతుంది, కానీ పట్టుదలతో ఉండలేరు. కానీ అది సత్యమని మీకు నిజంగా తెలిసినప్పుడు మిమ్మల్ని ఏది ఆపదు. ఇప్పుడు మనం కలిగి ఉన్న వర్తమానము నిజమేనా? ఇదే ఫైనలా? ఇక మరొకటి ఏమైనా ఉన్నదా? మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడేనా? అన్ని వేళలో ఆయన ఆధారపడదగిన దేవుడేనా? అయితే నీ విశ్వాసాన్ని దేవుని పైన ఉంచు. హల్లెలూయా. ఈ కనాను స్త్రీని ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. అమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటే, అయ్యా నేను యెరూషలేముకు పోతున్నా, లేదా సీదోను ప్రాంతానికి వెళ్తున్నా. ఎందుకొరకు వెళ్తున్నావు? నువ్వు ఒక అన్యురాలివి కదా, అక్కడ యేసు ప్రభు కదా ఉన్నది, ఆయన యూదుల దేవుడు కదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, మరి ఆమె అన్నది, హల్లెలూయా, ఆమె అన్నది నా కుమార్తె స్వస్థత కొరకు నేను వెళ్తున్నాను. మరి వారికి మనకి ఎలాంటి సాంగత్యం లేదు, మనం అన్యులం, రాళ్ళను మొక్కేవారం, మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, నీకు అక్కడ సహాయం దొరకదని అన్నారు. అయినా కానీ ఆమె ఎక్కడ కూడా తన యొక్క పట్టును విడిచిపెట్టలేదు. ఎవరి మాటను ఆమె లెక్క చేయలేదు. వారందరిని వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చింది ఆమె. దేవుడు చేయగలడని నమ్మింది ఆమె. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులందరూ పట్టుదలతో ఉండాలి. సరే, ఇది చదివాం. నిజంగా పట్టుదలతో ఉంటారు. ఏ కాలంలోనైనా మనుషులు ఏదైనా సాధించగలిగారంటే వారు చేస్తున్న దానిపై వారికి విశ్వాసం ఉండి పట్టుదలతో ఉన్నందువల్ల. ఇప్పుడు ఆ యొక్క కనాను స్త్రీ తన కుమార్తెకు స్వస్థతను ఎట్లా తీసుకొని వచ్చింది? ఆ పట్టుదలను కలిగి ఉండడం ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కొక్కరిలో ఒక పట్టుదల కావాలి. ప్రార్థన చేయడానికి పట్టుదల కావాలి, వర్తమానం చదవడానికి పట్టుదల కావాలి, దేవుని కొరకు జీవించడానికి పట్టుదల కావాలి. హల్లెలూయా. ఉదాహరణకు మన దేశ పితామహుడిగా పిలువబడే జార్జ్ వాషింగ్టన్ తీసుకోండి. అంటే అమెరికా యొక్క స్థాపకుడు జార్జ్ వాషింగ్టన్ బ్రిటిష్ వారిపై విజయం సాధించడానికి మంచుతో నిండిన డెలావేర్ నదిని దాటేటప్పుడు ఆయన పట్టుదలతో ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఆ జార్జ్ వాషింగ్టన్ అనే అమెరికా అధ్యక్షుడు, నాయకుడు. ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన తన ప్రజలకు ఆయుధాలు లేకపోయినా, వారికి చెప్పులు లేకపోయినా ఆయన ఏ పట్టుదలతో ఉన్నాడు? దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు అనే పట్టుదలతో ఉన్నాడు ఆయన. దేవుడు విజయం ఎక్కడిస్తాడు? ఆయన పట్టుదలలో ఇస్తాడు. ఆయన సైనికులలో సగం మందికి కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేవు, వారి పాదాలకు గుడ్డలు చుట్టుకొని ఉన్నారు. గాలి వీస్తోంది. కానీ ఇప్పుడు అమెరికా చూసారా, ధనవంతమైన దేశం, ఒకప్పుడు చెప్పులు లేని దేశం అది. కానీ ఆయన రాత్రంతా ప్రార్థించాడు. అది ప్రార్థన పైన కట్టబడిన దేశం. ప్రార్థన పైన ఉండే కుటుంబం ఎప్పుడైనా సరే దీవించబడుతుంది. ప్రార్థనను లూజ్ చేసావా, దేవుడు కూడా నీ ఆశీర్వాదాలను ఆయన బంద్ చేస్తాడు. ఆయన తన హృదయంలో విజయాన్ని కలిగి ఉన్నాడు. బ్రిటిష్ సైన్యం కానీ, ఆ మంచు నది కానీ ఆయనను ఆపలేకపోయాయి. జార్జ్ వాషింగ్టన్ ఆ యొక్క పట్టుదల ముందు ఆ మంచు కానీ, ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ సైన్యం కానీ ఏది కానీ ఆపలేకపోయింది. నిజమేనా? దేవుడు ఆ యొక్క జార్జ్ వాషింగ్టన్కి విజయాన్ని ఇచ్చాడు. ఆయన ఇక ఏ అడ్డంకి ఆయనను ఆపలేదు. ఆయన పట్టుదలతో ఉన్నాడు, మరియు తాను చేయదలుచుకున్న పనిని సాధించాడు. ఎందుకంటే ఆయన దేవుని నుండి జవాబు పొందాడు. ఈ దేశాన్ని దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు, ఆ పిలుపు నాకున్నది, నాతో దేవుడు మాట్లాడి ఉన్నాడని. కాబట్టి సోదరుడా, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడా? ఈ వర్తమానం ఏదో కాదు, దేవుడే నీతో స్వయంగా మాట్లాడడం. దేవుని స్వరం నీతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. ప్రత్యేకంగా రాత్రిపూట వచ్చి కుమారుడా, కుమారుడా, పాసిపళ్ళోడా, ప్రార్థన చేయనోడా అని అట్ట ఏం పిలవడండి. ఆయన ఏమంటాడు? ఆయన ఈ వర్తమానంతో మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఈ వర్తమానం పట్ల నువ్వు ఆస్వాదం కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీకు మేలుని చేస్తాడు. మరి ప్రవక్త ఏమైనా అన్నాడా వర్తమానంలో? నా దగ్గరికి వచ్చే ప్రతి విశ్వాసుల ఇంటికి పోయి దేవుడు కుమారుడా అని మాట్లాడినా ఎక్కడైనా వర్తమానంలో చెప్పాడా? ఏం జాన్ గారు, వర్తమానం చదివి అలవాటు ఉందిగా నీకు, ఎక్కడైనా ఉందా ఆ మాట? చూడండి, ఒక మనిషి దేవుని నుండి జవాబు పొందినప్పుడు మనకేమొచ్చింది? ఇప్పుడు దేవుని నుండి ఏంటిది? ఇది ఆన్సర్ గైడ్. ఇది హల్లెలూయా. మనకు దేవుని దగ్గర నుంచి ఇది జవాబు వచ్చింది.
బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఆ యొక్క 7వ దూతకి ఇచ్చాడు ఇది. హల్లెలూయా. ఇప్పుడు ఈ జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? నమ్మాల మనం. నమ్మితే దీన్ని మనం చదువుతాం. నా జవాబు, నా ఆన్సరు మరి వర్తమానంలో ఉందని మనం దీన్ని చదువుతాం. ఒక మనిషి దేవుని నుండి జవాబు పొందినప్పుడు అతడిని ఏది ఆపలేదు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఈ ఖమ్మం పట్టణం అంతా కలిసి, అబ్బాయి నీకు 2 కోట్ల డబ్బులు ఇస్తాం, మరి దేవుణ్ణి మర్చిపోవానంటే నేను ఆ డబ్బుల్ని ఏం చేసుకోవాలి? నన్ను ఏదైనా ఆపగలదా? హల్లెలూయా. మరి మనని ఏది ఆపజాలదు. అతడిని ఏది ఆపలేదు. నిన్న రాత్రి నేను చెప్పినట్లుగానే నేడు చాలా మంది ప్రజలు విశ్వాసానికి బదులుగా కేవలం ఆశ కలిగి ఉన్నారట. విశ్వాసం వేరు, ఆశ వేరు. ఆశ అంటే ఏదైనా దొరికిద్దేమో, కానీ విశ్వాసం మాత్రం అది లేకపోయినా కానీ కలిగి ఉన్నట్టుగా ఉంటుంది, లేని వాటిని ఉన్నట్టుగా నమ్ముతుంది. హల్లెలూయా. జార్జ్ వాషింగ్టన్ గెలవక ముందే తాను గెలిచినట్టుగా దేవుడు తనకు విజయం ఇచ్చినట్టుగా నమ్మాడు ఆయన. ఆ విశ్వాసమే అతనికి ఆ యొక్క విజయాన్ని తీసుకొని వచ్చింది. నిజమేనా? నిశ్చయంగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అనేది నిజంగా నిజ స్వరూపం అంటే పదార్థం. నిజమేనా? రూపం అని దేన్ని అంటారు? ఒక పదార్థాన్ని. నిజ స్వరూపం అది అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువు. అది ఒక కల్పిత కథ కాదు. ఈ వర్తమానం ఒక కల్పిత కథ కాదు, ఊహ కాదు. హల్లెలూయా. మీరు కలిగి ఉన్న ఒక నిశ్చయత, మీరు దానిని ఇప్పటికే పొందుకున్నారు. పరలోకం మనం పొందుకోబోతున్నాం కాదు, ఇప్పటికే మనం పొందుకున్నాం. పెళ్లి విందులో ఉండబోతున్నాం కాదు, ఇప్పటికే మనం ఉన్నాం పెళ్లి విందులో. హల్లెలూయా. ఊహ కాదు, మీరు కలిగి ఉన్న ఒక నిశ్చయత, మీరు దానిని ఇప్పటికే పొందుకున్నారు. మీ చేతిలో ఆ వస్తువు ఉన్నప్పుడు మీరు ఎంతో సంతోషంగా ఉంటారో, ఆ విశ్వాసం ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటారు. అందుకొరకే విశ్వాసులు మాత్రమే సంతోషంగా ఉంటారు, సంతోషంగా పాటలు పాడుతారు. మీ చేతిలో ఆ నిత్య జీవం ఉంటే మిమ్మల్ని ఎవడు చెప్తాడు? మీకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు. ఉదాహరణకు నేను ఆకలితో చనిపోతున్నాను అనుకోనండి. ఉదాహరణకు నేనే ఆకలితో చనిపోతున్నాను. ఒక రొట్టె ఖరీదు పావలా. ఇప్పుడు నా చేతిలో పావలా ఉంటే నా చేతిలో ఏమున్నట్టు? రొట్టె కూడా ఉన్నట్టే. ఆ పావలాను బట్టి నేను ఏమంటాను? అబ్బా, ఇక నేను బ్రతికినట్లే అనుకుంటాను. హల్లెలూయా. నిజమేనా? ఆ రొట్టె చేతిలో ఉన్నంత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఆ రొట్టెను కొనడానికి కావలసిన వేళ నా దగ్గర ఉంది. ఇదేంటిది? ఆ పావలా అంటే ఇది పావలా కాదులే కానీ ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టడానికి రానిది ఇది. ఇప్పుడు నీ చేతిలో ఏమున్నది? నిజంగా ఆహారం ఉన్నది. నువ్వు చనిపోయే స్థితిలో దేవుడు నీకు ఇచ్చిన వాక్యాహారం ఇది. హల్లెలూయా. నేను దాన్ని అంగీకరించాలని దేవుడు నాకు దానిని ఇచ్చాడని నా హృదయంలో నాకు తెలిసినప్పుడు, స్వస్థత పొందినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటానో, ఆ విశ్వాసంతో కూడా అంతే సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఎలాగైనా నేను స్వస్థత పొందుతాను. నా దగ్గర ఇప్పుడు ఆ నిశ్చయత ఉంది. హల్లెలూయా. ఏ నిశ్చయత? ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుకున్నాను. ఆ నిశ్చయత, హల్లెలూయా, ఆ నిశ్చయతే నిన్ను మళ్ళా తిరిగి ఆరోగ్యవంతునిగా మార్చేది. నిన్ను ఏ వైద్యుడు ఆరోగ్యంగా మార్చలేడు, ఏ మనిషి ఆరోగ్యంగా మార్చలేడు, ఏ ఆహారం నిన్ను ఆరోగ్యంగా మార్చలేవదు. కానీ ప్రభువా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా, నువ్వు సెలవులో పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత వచ్చి ఉన్నది. హల్లెలూయా. దానిని ఎవరు నా నుండి తీసుకోలేరు. అది సరైనదని నాకు తెలుసు. ఆ నిశ్చయతో నేను పట్టుదలతో ఉండగలను. ఇప్పుడు నీకు పట్టుదల కావాలి. వారం వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి. అందులో ప్రార్థన మంచిదే, కానీ నువ్వు నమ్మాలా, ఆ పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం విఫలం కాదు. ఆయన ఎన్నడూను విఫలం కాలేదు. ఆయన చరిత్రలో ఇప్పటి వరకు ఆయన వాక్యం నెరవేర్పు జరగలేదని ఎవడని చెప్పగలడా? దేవుని వాక్యం విఫలం కాదు. ఆయన ఎన్నడూను విఫలం కాలేడు కూడా. దేవుడు చెయ్యలేనిది ఒక్కటే ఉంది.
దేవుడు అన్ని చేస్తాడు కానీ ఒకటి మాత్రం చేయలేడు. ఏదది? విఫలం కావడం మాత్రం ఆయన చేయలేడు. అది విఫలం కావడం, ఆయన విఫలం కాలేడు. దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం లేకుండా ఆయన ఏది చేయలేదు. హల్లెలూయా. చూడండి, మనం నోవాహు దగ్గరికి వెళ్దాం. మరి అంతకుముందు ఎప్పుడు వర్షం కురవలేదు. దేవుడు భూమిని, చెట్లను భూమిలోని ఊటల ద్వారా తడిపేవాడు, ఆవిరి ద్వారా తడిపేవాడు. ఆకాశంలో ఒక మేఘం కూడా ఉండేది కాదు. కానీ పైనుండి నీరు వస్తుందని నోవాహుకు తెలుసు. ఎటు తెలుసు? ఏ రుజువు చూడలేదు ఆయన. కానీ అతని లోపల ఒక విశ్వాసం ఉన్నది, ఒక నిశ్చయత ఉన్నది. నోవాహుకు తెలుసు అది ఎలా జరుగుతుందని ఆయన కారణాలు వెతకలేదు. కానీ దేవుడు చెప్పాడు అంతే. ఇక దేవుడు వస్తుందని అన్నాడంటే వస్తుంది. ఆయన నేను పొందిన దెబ్బల ద్వారా నువ్వు బాగుపడ్డావంటే అంతే. ఇక అయిపోయింది అది. నేను బాగుపడ్డాను. నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఏం చెప్పాలి? నేను ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. ఏం సార్ ఎట్లున్నారు అయ్యగారు అని అంటే, ఏం బాగోలేదు సార్, అదే ఏం బాగు అట్లా అన్నావు అనుకో, దేవుడు నీకు స్వస్థతనివ్వడు ఆయన. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి జాన్ రేన్ అనే వ్యక్తి, ఆయన మంగళ షాప్కి వెళ్ళాడు. ఆయన మరి గడ్డం చేయించుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు అక్కడ. ఆ మంగళ షాప్ ఆయన అంటున్నాడు, నువ్వు ఆ పరిశుద్ధ దొర్లే వాళ్ళ మీటింగ్కి వెళ్ళావట, విలియం రినా మీటింగ్ వెళ్ళావట, నీకు అక్కడ కళ్ళు వచ్చేసినాయని అన్నాడట ఆయన. మరి ఏంది ఇంకా గుడ్డోడుగానే ఉన్నావు నీవు? కానీ ఆ గుడ్డోడు ఏమంటున్నాడు? ఎస్, నేను కళ్ళను పొందుకున్నాను అని ఆ మంగళ షాప్ వాడికి ఎప్పుడైతే ఆయన సాక్ష్యం ఇచ్చాడో ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు ఆయన సగం కటింగ్లోనో గడ్డంలోనో ఆయన పరిగెత్తుతున్నాడు. ఆయన నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఆయన ఎంత నిరాశపరిచినా కానీ ఇతడు మాత్రం పట్టుదలతో ఉన్నాడు. విలియం బ్రెనామ్ ఆయనకి ఏం పంపాడు? నువ్వు వెళ్ళిపోయిగా, నీకు కళ్ళు వచ్చేసిన, ఆయన గుడ్డోడుగా ఉండంగానే నువ్వు వెళ్ళిపోయి నీకు కళ్ళు వచ్చాయని పంపించేశాడు. హల్లెలూయా. కానీ ఆ వ్యక్తి బ్రెనామ్ గారి ప్రార్థన పైన నమ్మకం కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. నిజమేనా? కాబట్టి అతడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆ సాక్ష్యం ఇప్పుడు ఆయనకి ఏం తీసుకొని వచ్చింది? కళ్ళను తీసుకొని వచ్చింది. హల్లెలూయా. మరి దేవుడు చెప్పిన అతనికి తెలియదు, కానీ అతడు ఎంత పట్టుదలతో ఉన్నాడంటే దేవుడు చెప్పిన కొలతల ప్రకారం కూడా నిర్మించాడు. వర్షం వస్తుందనే పట్టుదల ఉంది కాబట్టే ఇప్పుడు ఆయన పట్టుదలతో ఓడను కడుతున్నాడు ఆయన. మరి నీకున్నదా? నీకున్న దీనిపై నమ్మకం ఉంటే నీ భార్యను కరెక్ట్గా కొలతలో ఎందుకు కట్టట్లేవు? నీవు నీ బిడ్డను ఈ వర్తమానం అనే కొలతతో ఎందుకు కట్టట్లేవు? పరలోకం ఉంది, నిత్య జీవం ఉన్నది, దేవుడు నా కుటుంబానికి ఇచ్చాడని నమ్మకం ఉంటే, హల్లెలూయా, ఇంకా ఎందుకు పంజాబీ డ్రెస్సుల జోలికి వెళ్తున్నావు? ఇంకా ఎందుకు నగల జోలికి వెళ్తున్నావు? కానీ ఆ యొక్క నోవా ఆ యొక్క వీడని పట్టుదలతో ఉన్నాడు ఆయన. అందుకొరకే ఆయన దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అతడు ఎక్కడ నిలబడుకొని ఉన్నాడో అతనికి బాగా తెలుసు. ఈరోజు కూడా సోదరుడు, నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? సోదరి, నువ్వు ఎక్కడ నిలబడుకొని ఉన్నావు? హల్లెలూయా. అది నీవు ఖచ్చితంగా దాన్ని గుర్తించాలి. విమర్శకులు ఎంత నవ్వుకున్నా అది సాధ్యం కాదని ఎంతమంది చెప్పినా, రాడార్తో ఆకాశంలో నీరు లేదని శాస్త్రీయంగా నిరూపించిన నాకు అనవసరం. తనతో మాట్లాడినది దేవుడేనని, అది దేవుని వాక్యమని నోవాహుకు తెలుసు. అతడు దైవ సన్నిధిలో ఉన్నాడు గనుక పట్టుదలతో ఉన్నాడు. ఎవరు సాయం చేయకపోయినా తానే స్వయంగా ఓడను నిర్మించాడు. అది దేవుని వాక్యమని అతనికి తెలుసు. కాబట్టి అతడు పట్టుదలతో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నిజంగానే దేవుని స్వరం ఇది వర్తమానం అని నమ్మితే ఈరోజు మనం పట్టుదల కలిగి ఉంటాం. ఎక్కడ చర్చికి రావడానికి 45 నిమిషాల దగ్గర నుంచి పట్టుదల కలిగి ఉంటాం. ఆరాధికుడు 45 నిమిషాల ముందుగా రావాలి. పోనీ 45 నిమిషాలు రాకపోయినా కనీసం ఒక 30 నిమిషాలు, కనీసం ఒక 20 నిమిషాలన్నా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మనకు ఆ నిశ్చయత ఉంటే, హల్లెలూయా, తానే స్వయంగా ఓడ నిర్మించాడు. నిజమేనా? ఆ తర్వాత మరి మోసే గురించి చూద్దాం. గొప్ప విద్వాంసుడైన మోసే గురించి నేను ఆలోచిస్తున్నాను.
అతడెంతో తెలివైన వాడంటే ఐగుప్తులకే జ్ఞానాన్ని బోధించగలడు. మరి అతడు అంత తెలివిని సంపాదించిన వాడు ఆయన. అతడు ఒక గొప్ప సైనికుడని మనకు తెలుసు. కానీ ఒక్క విషయంలో అతడు విఫలమయ్యాడు. అతడు ఒక ఐగుప్తుని చంపినప్పుడు తన విద్య ఆగిపోయింది. ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపేదవా అని వారు నిలదీసినప్పుడు తన సోదరులు అర్థం చేసుకుంటారని ఆయన భావించాడు. కానీ అతడు ఘోరంగా విఫలమయ్యాడు. అది నాకు ఒక ఆలోచన కలిగిస్తుంది. ఆ రాత్రి మన వ్యవస్థలు విఫలం కావడానికి కారణం అదే. హల్లెలూయా. దేవుడు మార్పు లేని దేవుడు. మానవుని ఎలా రక్షించాలో ఏదేని తోటలోనే నిర్ణయించుకున్నాడు. ఎట్లా రక్షించాలనుకున్నాడు ఆయన? మానవ జ్ఞానం పైన కాదు, తన వాక్యం ద్వారా. దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఏదేనులో ఏ నిర్ణయం తీసుకున్నాడో ఎప్పటికీ అదే నిర్ణయం. ఆయన మారలేడు. ఆయనకు తెలివితేటలు పెరగవు. దేవునికి అరే అట్లా కాదు అప్పుడు అట్లా అన్నా కానీ ఇప్పుడు ఇట్లా మార్చండి అని అనడు ఆయన. ఆదిలోనే అంతం నెరిగిన దేవుడు ఆయన. ఆయనకు తెలివితేటలు పెరగవు. ఎందుకంటే ఆయన సమస్త తెలివితేటలకు మూలం. విజ్ఞాన శాస్త్రం ఏమి చెప్పినా అది దేవుని జ్ఞానానికి లేదా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది సరైనది కాదు. అది ఎంత శాస్త్రీయంగా నిరూపించబడ్డా సరే అది తప్పే. హల్లెలూయా. మేధోవంతుడైన ప్రవక్త మోసే అరణ్యం అవతలి వైపుకు పారిపోయి ఒక ఇథియోప స్త్రీని వివాహం చేసుకుని జీవిస్తున్నాడు. 80 ఏళ్ల వయసులో ఇంకా సేవకు పనికిరాడు. ఇక ముసలోడైపోయాడు. గడ్డం తెల్లబారిపోయింది. వయసులో ఉన్నప్పుడే పారిపోయాడు. ఇక ఇప్పుడు 80 సంవత్సరాల ముసలోడైపోయాడు. అనుకుంటున్న సమయంలో అతనికి ఒక పొద కనిపించింది. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవడం లేదు. ఏమి జరిగిందో చూడ్డానికి వెళ్ళినప్పుడు అతడు దైవ సన్నిధిలోనికి వచ్చాడు. అది ఏ సన్నిధి? అది అగ్నిస్తంభం ఆ పొదలో ఉండి అతనితో మాట్లాడుతుండగా దేవుని స్వరాన్ని విన్నాడు. ఫరో తన ప్రాణం తీస్తాడని ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడిన వాడు, హల్లెలూయా, ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవించిన తర్వాత అతన్ని ఏది ఆపలేకపోయింది. అంతకుముందు మాత్రం కుంఫుతో జయించాలనుకున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ముసలోడైపోయి కేవలం ఎండిపోయిన దుడ్డు కర్ర. ఏం మోసే ఎక్కడికి వెళ్తున్నావంటే ఐగుప్తుని జయించేదానికి. మరి నీ దగ్గర బాంబులేయి లేకపోతే నీ దగ్గర వీటిలేయి ఏమి లేకపోయినా నేను ఇప్పుడు జయించడానికి వెళ్తున్నాను. ఎందుకు ఆ పట్టుదల వచ్చింది? దేవుడే అతనితో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు సౌరుడా, నీకు నాకు ఎందుకు పట్టుదల లేదు అంటే మనతో దేవుని స్వరం మాట్లాడలేదనే రుజువు అది. హల్లెలూయా. దేవుని స్వరాన్ని విన్నాడు. ఫరో తన ప్రాణం తీస్తాడని ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడిన వాడు ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవించిన తరువాత అతన్ని ఏది ఆపలేకపోయింది. నిజంగా ఏదైనా ఆపగలిగిందా? హల్లెలూయా. ఒక మనిషి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని స్వరాన్ని విన్నప్పుడు అతడు చేసే పనులు సామాన్య ప్రజలకు ఎంతగా హాస్యాస్పదంగా అనిపించవచ్చును. హల్లెలూయా. ఐగుప్తుపై దాడి చేయడానికి సైన్యాన్ని తీసుకువెళ్ళడానికే భయపడిన ఆ మనిషి మరుసటి రోజు 80 ఏళ్ల వయసులో గడ్డం నడుము వరకు వేలాడుతుండగా చేతిలో ఒక కర్ర పట్టుకొని భార్యను గాడిద మీద కూర్చోబెట్టుకొని దేవుని మహిమపరుస్తూ వెళ్తున్నాడు. హల్లెలూయా. వయసున్నప్పుడు బలం ఉన్నప్పుడు చేయలేనోడు ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఈ ముసలితనంతో నేను జయించగలను అనే ఆయనకు ధైర్యం వచ్చింది, ఆ పట్టుదల వచ్చింది. హల్లెలూయా. నిజమేనా? మోసే ఎక్కడికి వెళ్తున్నావు? ఐగుప్తుకు వెళ్ళి దాన్ని వశం చేసుకోవడానికి వెళ్తున్నాను. ఒక్క మనిషి చేసే దండయాత్ర. ఈ ఒక్కడే ఆ ఐగుప్తు మొత్తాన్ని జయించడానికి వెళ్తున్నాడు. ఎందుకు? అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మనం ఎక్కడున్నాం? ఈరోజు ఈ వర్తమానమే దేవుని యొక్క సన్నిధి ఉన్నది. మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒక కర్రతో దేవుడు ఏమి చేయగలడు అతడు చూశాడు. నిజమేనా? ఆ కర్ర యొక్క విలువ వాళ్ళకు తెలియదు, కానీ ఆ కర్ర ఏం కాగలదో, ఏం చేయగలదో, అది ఆ యొక్క నైలు నదిని ఏ విధంగా ఎర్రగా మార్చగలదో, అది ఏ విధంగా దానిపైకి తెగుళ్ళు తీసుకొని రాగలదో ఆ మోసేకు మాత్రమే తెలుసు. కానీ బయట చూసే వారికి మాత్రం అది ఏంటిది? ఎండిపోయిన కర్ర, దుడ్డు కర్ర అది. కానీ దాంట్లో ఉన్న శక్తి మోసేకు మాత్రమే తెలుసు. అలాగనే ఈ వర్తమానం యొక్క శక్తి ఎవరికి తెలుసు? దేవుడు ఎవరితో అయితే మాట్లాడి ఉన్నాడో వాళ్లకు మాత్రమే తెలుసు ఈ శక్తి.
హల్లెలూయా. ఒక కర్రతో ఏమి చేయగలడో అతనికి తెలుసు. మోసే దైవ సన్నిధిలోనికి వచ్చాడు. ఒక అద్భుత సూచనతో ఆయన స్వరాన్ని విన్నాడు. దేవుడు దహించి అగ్ని అని అతనికి తెలుసు. అప్పుడు ఆయన పొదలో అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? దేవుడు అగ్ని స్తంభంగా ఉన్నాడు. మోసే తన విద్యను, తన వేదాంతాన్ని అంతా మర్చిపోయాడు. అతనికి ఒక్కటే తెలుసు, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకున్న విద్య అంతా ఏంటిది? కేవలం దేవుడు మాత్రమే. ఏ విద్యలు పనికి రావు, కేవలం దేవుడు మాత్రమే. కాబట్టి మన ప్రయత్నాలు ఏవి పనికి రావండి. హల్లెలూయా. కాబట్టి భార్య మారాలంటే నీ ప్రయత్నం చెయ్యకు. కేవలం ఏమని నమ్మాలి? దేవుడు ఉన్నాడు, దేవుడు చేయగలడు. ఆయన నుండి తనకు ఆజ్ఞలు అందాయి. ఆ వంకర కర్ర అతనికి సరిపోతుంది. ఎందుకంటే అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఐగుప్తులో ఎంతమంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారనేది ముఖ్యం. మోసేకు అసలు వారి వైపు చూసే పనే లేదు. రోగం ఎంత పెద్దదనేది నీకు అనవసరం. కానీ నీకు ఒక వాగ్దానం ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత నువ్వు బాగుపడ్డావు. అదొక్కటే నువ్వు చూడాలి వాక్యాన్ని. ఇవేవి మోసేకు లెక్క కాదు. అతని దగ్గర ఎంత కండల వీరులు ఉన్నారు, ఎంత బాణాలు విసిరేవారు ఉన్నారు, అది మోసేకు లెక్క కాదు అది. కానీ అతడితో ఎవరున్నారు? దేవుడున్నాడు. అతడు దైవ సన్నిధిలో ఉన్నాడు. అందుకే అతడు పట్టుదలతో ఉన్నాడు. ఎట్లున్నాడు ఆయన? వేలాది మంది శిక్షణ పొందిన సైనికులు కవచాలు ఉన్న దేశాన్ని వశం చేసుకోవడానికి చేతిలో ఒక వంకర కర్ర పట్టుకొని వెళ్తున్నాడు. వీలైతే అతడిని ఆపండి, ఏది అతడిని ఆపలేదు. హల్లెలూయా. అతడు వెళ్ళాడు, జయించాడు. ఎందుకంటే తాను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నానని, ఆ సన్నిధి నుండి దేవుని స్వరాన్ని విన్నానని అతనికి తెలుసు. ఆమేన్. అది కేవలం ఒక స్వరం మాత్రమే కాదు, అది లేఖనానుసారమైన స్వరం. అది ఇప్పుడు ఇది ఏ స్వరం? ఇది లేఖనానుసారమైన స్వరం. ఇది హల్లెలూయా. నమ్ముతున్నారా యవనస్తులారా? ఇది దేవుని యొక్క స్వరమై ఉన్నది. మనకు ఏది లేకపోయినా మనతో దేవుడున్నాడు. ఇజ్రాయేల్ సైన్యం ఒకవైపు. ఇప్పుడు మనం ఇది అయిపోయిందా? ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్దాం. ఇజ్రాయేల్ సైన్యం ఒకవైపు, ఫిలిష్తీయులు మరొక వైపు. లోయకు ఇరుపక్కల మధ్యలో లోయ. ఆ కొండపైన ఫిలిష్తీయులు, ఈ కొండపైన ఇజ్రాయేలీలు. నిజమేనా? ఇరుపక్కల నిలబడి ఉన్నప్పుడు దావీదు ఎంతో పట్టుదలతో ఉన్నాడు. అక్కడ గొల్యాతు ఉన్నాడు. అతను సాధారణ మనిషి కంటే రెండింతలు పెద్దగా ఉన్నాడు. ఎంత? 9 మూరల మనిషి ఆయన. 9 అడుగులు కాదు సార్, అడుగులు వేరు, మూరలు వేరు. మరి 9 మూరల మనిషి అంటే దగ్గరగా మన చర్చి కంటే చర్చి ఎంత హైట్ ఉంటాడు అనుకుంటాను. హల్లెలూయా. అతను సాధారణ మనిషి కంటే రెండింతలు పెద్దగా ఉన్నాడు. 14 అంగుళాల వేళ్ళు. ఎన్ని? ఒక్కొక్క చేతికి మనకు 5 ఉంటే వాడికి 7 ఉన్నాయి. కొన్ని అడుగులు పొడవున్న ఈటె అతని దగ్గర చాలా బారేడు ఈటె ఉన్నది. దానితో మనుషులను ఎత్తి అవతల పారవేయగలడు. శత్రువు తన చేయి పైకి ఉన్నప్పుడు గర్వంగా మాట్లాడతాడు. ఎవడు? వాడి చేయి పై ఉన్నప్పుడు ఈ శత్రువులు అంతే గర్వంగా మాట్లాడే వారందరూ వీళ్ళు శత్రువులు వీళ్ళు. అందుకే అతను ఎందుకు ఇంత రక్తపాతం? సౌలు, నీ మనుషులలో ఒకరిని నా మీదకి పిలిపించు. వాడు గాండ్రిస్తున్నాడు. ఎవరు? గొల్యాతు. ఏ అబ్బాయి సౌలు, ఎందుకు మీరు మనం కొట్టుకోవడం, అందరూ చావడం ఎందుకు? ఒక్కడిని పంపు చాలు. నన్ను గెలిస్తే మేమందరం నీకు లొంగిపోతాం. వాడు సవాలు విసురుతున్నాడు. అతడిని చంపితే మీరు మాకు దాసులు అవ్వాలి, ఒకవేళ అతడు నన్ను చంపితే మేము మీకు దాసులం అవుతాం అన్నాడు. శత్రువుకు బలం ఉన్నప్పుడు అలా మాట్లాడతాడు. ప్రతి సైనికుడు భయంతో వణికిపోతున్నాడు. ఎవరు? ఇజ్రాయేలీలు. తన సైన్యం కంటే తల ఎత్తు పెంచిన సౌలు కూడా అతడిని తాగడానికి ధైర్యం చేయలేదు. పైగా సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు. అయినా కానీ గొల్యాతును చూడంగానే భయపడ్డాడు. కానీ అరణ్యం నుండి ఒక చిన్న కుర్రవాడు వచ్చాడు. చేతిలో ఒక వడిసెల ఉంది. ఆ రాక్షసుడు తప్పుడు వ్యక్తి ముందు ప్రగల్భాలు పలికాడు. దావీదు ఇలా అన్నాడు,
జీవం గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? హల్లెలూయా. ఈ సంఘ శాఖలని ఎవరు? సున్నతి లేని ఫిలిష్తీయులు. వాళ్ళు నేను ఏం చేయగలరు? నీ దగ్గర 5 గులకరాళ్ళు ఉన్నాయి, నీ దగ్గర విశ్వాసమైన వడిసెల ఉన్నది, నీ దగ్గర వర్తమానం ఉన్నది. ఈ సంఘ శాఖలు నిన్ను ఏం చేయగలవు? కాబట్టి నీతో దేవుని స్వరం ఉంటే నువ్వు ధైర్యంగా సంఘ శాఖలోనికి పోయి వర్తమానాన్ని ప్రకటిస్తావు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం చూడడానికి మాత్రం బలంగా ఉన్నాం, కానీ సౌలులాగా అరే వాడిని చూసేనే భయంకరంగా ఉన్నాడు రా, నా వల్ల కాదు, ఇక నేను డేరాలోనే కూర్చుంటా, ఇక వాడు ఎన్ని రోజులు అరుస్తాడో 60 తిట్లు పడదాం అని ఫిక్స్ అయిపోయింది. ఇక నిజమేనా పేతురు గారు? హల్లెలూయా. కానీ ఫిలిష్తీయుడు ఎవడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? మీరు ఇలా ఎలా ఊరుకుంటున్నారు? అరే ఇంతమంది సైన్యం ఉండి మీరు ఎందుకు ఊరుకుంటున్నారని దావీదు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అతని సోదరులు నువ్వు అల్లరివాడివి, వెళ్ళి నీ గొర్రెలు కాసుకో అని గద్దించారు. ఆ వార్తకు సౌలుకు చేరింది. సౌలు ఆ బాలుని ఇక్కడికి తీసుకొని రండి అన్నాడు. దావీదు వెళ్ళినప్పుడు సౌలు ఆ బాలుని ఇక్కడికి తీసుకొని రండి అన్నాడు. బాల్యం నుండి యుద్ధవీరుడు అన్నాడు. నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను, కానీ ఇది నీ వల్ల కాదు అన్నాడు. నేను అందరికంటే ఎత్తైన వాడిని, 7 అడుగుల మనిషి సౌలు, మరి నా వల్లే కానిది నువ్వు బుడ్డోడు, నీకెక్కడ అవుతుందిరా అని దావీదును బలహీనపరుస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, సరే నీ ధైర్యాన్ని బట్టి ప్రయత్నం చేయదుకో, నా డాలు, నా కవచం, నా శిరస్త్రాణం ఇదంతా వేసుకొని మరి పోయి పోరాడమని అన్నాడు. కొద్దిసేపు కట్టుకున్నాడు, క్రికెటర్ కనుక కట్టుకున్నట్టుగా ఫ్యాడ్లు, ఆ యొక్క హెల్మెట్ అంతా పట్టుకొని నడవలేకపోతున్నాడు. అసలే బుడ్డోడు కదా, నడవలేకపోతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు సౌలు గారు, సార్ ఇది నాకు వాడకలేదు, నేను వీటితో అసలు పోలేడు, పోరాడలేను, ఇవన్నీ నాకొద్దు, తీసి పక్కన పడేసాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. ఆ కవచం వేసుకొని దావీదు నిలబడలేకపోయాడు. దేవుని మనిషికి సౌలు యొక్క మతపరమైన వస్త్రాలు సరిపోవని అతనికి అర్థమైంది. కాబట్టి మనకు దేవుడు మతపరమైన వస్త్రాలు ఇవ్వలేదు, కానీ ఆయన మనకు ఒక వడిసెలనిచ్చాడు. ఆయన మనకు ఒక 5నిచ్చాడు. ఆయన అదే విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆయన దావీదు అన్నాడు, నాకు ఇవేవి తెలియవు, వీటిని తీసేయండి, కానీ నాకు ఒక్కటే తెలుసు, నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చి ఒక గొర్రెను ఎత్తుకొని పోయింది, మా తండ్రి ఆ గొర్రెల బాధ్యత నాకు ఇచ్చాడు, కాబట్టి నేను దాన్ని వెంటపడ్డాను, నా చేతులు ఆ వడిసెల తప్ప ఏమీ లేదు, కానీ నేను దానిని కొట్టాను. ఆ వడిసెలతోనే సింహాన్ని కొట్టాడు ఆయన. అది నా మీదకి వచ్చినప్పుడు దాన్ని చంపాను. చిన్నవాడే కానీ ఒక అనుభవం కలిగిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. చంపాను. ఒక ఎలుగుబంటి కూడా వచ్చింది, దాని నోటి నుండి ఆ గొర్రెను లాక్కున్నాను, అది ఎదురు తిరిగినప్పుడు దానిని చంపాను. ఇప్పుడు ఈ గొల్యాతు పెద్ద లెక్కన, సింహాన్ని చంపినోడికి ఎలుగుబంటిని చంపినోడికి వీడియో పెద్ద లెక్కన. ఎందుకు? సింహాన్ని ఆయన చేతికి అప్పగించింది ఎవరు? దేవుడే. ఆ ఎలుగుబంటిని అప్పగించింది ఎవరు? దేవుడే. ఎందుకంటే ఈ సింహం లాంటి ఒక మృగం రాబోతుంది, విచిత్రమైన మృగం అని దేవుడు ముందే మృగాలను అప్పగించాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఫ్యూచర్ని తెలిసినవాడు కాబట్టి. కానీ అది ఎదురు తిరిగినప్పుడు దాన్ని చంపాను. ఆ ఇజ్రాయేల్ దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుణ్ణి కూడా నా చేతికి అప్పగిస్తాడు. ఆ సింహాన్ని ఎలుగుబంటిని అప్పగించిన దేవుడు వీళ్ళని కూడా నా చేతికి అప్పగిస్తాడు. ఈ చిన్నవాడు పట్టుదలతో ఉన్నాడు. ఎందుకంటే తాను దేనిని గురించి మాట్లాడుతున్నాడు అతనికి తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన దేవుని గురించి. తాను ఎవరిని నమ్మాడో అతనికి తెలుసు. మనం ఎవరిని నమ్మామో మనకు తెలుసా? అది మనకు ఎల్లప్పుడూ స్పృహలో ఉండాలి. మనం ఒక గొర్రె పిల్లను కాపాడడానికే దేవుడు అంత సాయం చేస్తే, హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఒక గొర్రె పిల్లను కాపాడడానికే దేవుడు అంత బలమును శక్తినిస్తే, మనుషుల విషయంలో ఇంకెంత సాయం చేస్తాడో అతనికి తెలుసు. బోధకులారా ఆలోచించండి. ఇక్కడ ఉన్న గొర్రెల పట్ల మనము కూడా అలాగే భావిస్తున్నాం. సాతాను మిమ్మల్ని వ్యాధితో కొట్టాడు, మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని దొంగలించాడు. నాకు పెద్ద చదువులు లేవు, వ్యాకరణం కూడా సరిగా తెలియదు, కానీ హల్లెలూయా నా దగ్గర ఉన్నదేంటో నాకు తెలుసు. ఈ రాత్రి మిమ్మల్ని సింహం నోటి నుండి విడిపించి పచ్చిక బయల్లోకి శాంతికరమైన జనముల యొద్దకు తీసుకొని రావడానికి నేను వచ్చాను. మీకు సాయం చేయడమే మా యొక్క ఉద్దేశం.
నేను కూడా ఇక్కడ ఎందుకున్నాను? మీకు సాయం చేయడానికి, మీరందరూ చక్కగా ఎదిగి ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి. దావీదు పట్టుదలతో ఉన్నాడు, ఎందుకంటే తాను ఎవరిని నమ్మాడో అతనికి తెలుసు. హల్లెలూయా. దేవుడు తనను కాపాడగలని అతనికి నమ్మకం ఉంది. ఇజ్రాయేలులో మరో గొప్ప న్యాయాధిపతి అయిన సంసోనును చూడండి. కొందరు సంసోను అంటే ఒక పెద్ద గది తలుపు అంత వెడల్పు లాంటి భుజాలు, అంటే మన మొత్తలో దర్వాజలో కూడా పట్టనంత ఇట్లా బాడీ బిల్డర్ లాగా ఉంటారని అందరూ అనుకుంటారట. కానీ ఆ మనిషిని మీరు పరలోకానికి పోయినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. ఎట్లా మూసేవరా ఈ గేట్ని? మన విక్టర్ అన్న కంటే ఇంకా పుట్టి ఉంటాడు, ఆయన కంటే ఇంకా సన్నగా ఉంటాడు. హల్లెలూయా. ఆ యొక్క చిన్నవాడిని ఆపడానికి ఆ యొక్క ఫిలిష్తీయుల సైన్యం గజగజ వణికిపోయింది. చూసేనే పిట్టంతా ఉన్నాడు మనిషి. ఆయన దగ్గరికి పోవాలంటే భయపడిపోయారు. నిద్రపోతున్నా కానీ దూరం నుంచి ఇట్లే చూసేవారు వాళ్ళు. ఢిల్లీలో ఊళ్ళో పడుకొని ఉంటే వాడిని కట్టేసినవంటే దగ్గరికి వస్తావు. ఎందుకది? ఏ బలం అది? అది దేవుని యొక్క బలం అది. హల్లెలూయా. సరే, కొందరు సంసోను అంటే ఒక గొప్ప పెద్ద గది తలుపు అంత వెడల్పు లాంటి భుజాలు ఉన్నాడని ఊహిస్తారు. ఒక 10 అడుగుల మనిషి గాజా పురపు తలుపులను ఎత్తుకొని వెళ్ళడం లేదా సింహాన్ని చీల్చివేయడం పెద్ద వింతేమీ కాదు. అంత బలమైనోడు సింహాన్ని చంపాడంటే పెద్ద విచిత్రమేముంది? అంత పెద్దోడు ఆ గేటుని ఎత్తుకొని పోయాడంటే అందులో విచిత్రమేముంది? కానీ దేవుడు చిన్నవారితోనే పనిచేస్తాడు ఆయన. హల్లెలూయా. అతను ఒక సామాన్యమైన వ్యక్తిలాగానే ఉన్నాడు. దేవుని ఆత్మ అతని మీదకు వచ్చే వరకు అతడు నిస్సాయుడు లాగే ఉండేవాడు. అది సంసోను బలం కాదు, అది దేవుని ఆత్మ. హల్లెలూయా. యేసు తన శిష్యులను ఎంచుకున్నప్పుడు కూడా అంతే. కనీసం సొంత పేరు రాసుకోలేని, చదువు లేని వారిని ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనల్ని పెద్ద జ్ఞానం లేకపోయినా మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. సంసోను ఒక నాజీరు, అతనికి 7 జడలు ఉండేవి. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినప్పుడు అతను దేనికి భయపడలేదు. ఎందుకు? తన నాజీరు మొక్కుబడి లేదా ఆ యొక్క వృతం తనతో ఉన్నంత కాలం అతను పట్టుదలతో ఉన్నాడు. తన తల వెనుక జడలను కానీ సింహం కానీ అతన్ని ఆపలేకపోయాయి. కేవలం ఒక గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. ఇప్పుడు ఆ చిన్న వ్యక్తి ఒక గాడిద ఎముకతో ఎంతమందిని చంపాడు? వారు ఒంటి నిండా శిరస్త్రాణాలను ఆ యొక్క ఆయుధాలంతా ధరించి ఉన్నారు. కానీ ఆ యొక్క గాడిద ఎముకతో ఆయన ఏం చేశాడు? వారందరిని తుత్తునీలుగా మరి తరిమేశాడు. ఆయన ఫిలిష్తీయులను చంపాడు. ఆ ఇత్తడి శిరస్త్రాణాలు మీకు తెలుసా? అవి అంగుళం కంటే ఎక్కువ మందం ఉండేవి. ఎడారిలో ఎండిపోయిన పాత ఎముకను తీసుకొని దానిపై కొడితే ఏమవుతుంది? పొడి పొడి అయిపోవాలి అది. కానీ దేవుని యొక్క బలం ఏం చేసింది? ఆ యొక్క పాత గాడిద ఎముకతో ఆయన వారి శిరస్త్రాలతో సహా వారిని చంపివేశాడు ఆయన. ఎందుకు? అతనితో ఉన్నవాడెవరు అతను ఎరిగాడు. అతని పైన నాజీరు ఉందని అతను ఎరిగాడు. అతనికి దేవుని బలం ఉందని అతడు ఎరిగాడు. కాబట్టి సోదరుడా, నీవు నేను ఈరోజు మన పైన ఏదో కొద్ది అభిషేకం కాదు, కానీ మనం ఆయన్నే నాజీరుగా కలిగి ఉన్నాం. ఆయన నజరేతు వాడు. ఆయనే గొప్ప నాజీరై ఉన్నాడు. ఆయనే మనలో బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఇక మన ముందు ఏది ఆగగలదు? హల్లెలూయా. మరి సరే, కేవలం ఒక గాడిద ఎముకతో 1000 మందిని ఫిలిష్తీయులను చంపాడు. కానీ అతడు ఒంటరిగా నిలబడి ఒక గాడిద దవడ ఎముకను చేతబట్టి వారి తలల మీద కొట్టి 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. ఎందుకు? అతను పట్టుదలతో ఉన్నాడు. అతను కొట్టిన ప్రతిసారి తన మీదనున్న నాజీరు వృతం తనను బలపరుస్తున్నట్లుగా అతడు గమనించాడు. ఆయన దెబ్బకు ఆయనకు బలం వస్తా ఉన్నది. ఎందుకు? ఈ బలం ఎక్కడి నుంచి వచ్చేది కూడా ఆయనకు తెలుసు. ఆయన ఒక్కడిని చంపగానే అరే ఇంకొకటి వచ్చి నన్ను చంపుతాడని భయపడట్లేడు ఆయన. ఎందుకంటే ఒక్కడిని కొట్టిన తర్వాత మళ్ళా ఇంతకంటే రెట్టింపు బలాన్ని పొందుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆ బలం దేవునిది అది. హల్లెలూయా. చూడండి, అది సరే, ఆ పాత ఎముకను తీసుకెళ్ళి దానిపై కొడితే ఏమవుతుందో తెలుసా? అది 1,00,000 ముక్కలు అవుతుంది. కానీ
అతడు ఒంటరిగా నిలబడి ఒక గాడిద దవడ అమ్ముకుని చేతపట్టి వారి తలల మీద కొట్టి 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. సరే, ఇంకా నేను ముందుకు వెళ్ళి చదువుతాను. 112 పేర. ఆమె ఏ దేవునైతే ఆరాధించడానికి తన ఆలోచనలు మార్చుకొని ఆయనను నమ్మడానికి వచ్చిందో సాక్షాత్తు ఆ దేవుడే ఆమె దగ్గరకు రాగానే నిరాధారణ చూపాడు. అంటే ఆ స్త్రీ ఎవరు? ఆ కనాను స్త్రీ. మరి ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే ఆమెను నిరాశపరుస్తున్నాడు. ఆమె దగ్గరికి రాగానే నిరాధారణకు చూపాడు. నిన్న రాత్రి నేను హైబ్రిడ్ పూల గురించి మాట్లాడడం మీకు గుర్తుందా? నేటి క్రైస్తవం ఒక నకిలీ ప్రతిరూపం. ఈరోజు ఉన్న క్రైస్తవం ఏందట? నకిలీ ప్రతిరూపం. ఇది అసలైనది కాదు. ఆనాడు వారికి ఉన్నటువంటి అసలైన బాప్టిజం మీకు ఉంటే ఆ పెంతెకోస్తు సంఘాన్ని ఏది ఆపలేదు. అది ఎండాకాలంలో వేడిగాలి వీస్తున్నప్పుడు అంటుకున్న కారు చిచ్చులా ఉంటుంది. మరి పాతకాలంలో పూలు గుడిసెలను ఎప్పుడు తగలబడేయి? ఎండాకాలంలోనే. అలాగని నీ లోపల పరిశుద్ధాత్మ ఉండే నువ్వు ఎట్లా ఉంటావు? ఎండాకాలంలో తగలబడిపోయినా ఆ కారు చిచ్చులా ఉంటావు. దానిని ఏది ఆపలేదు. కానీ ఈరోజు నువ్వు చప్పబడి ఏ సారం లేని వాడుగా ఉన్నావు. ఎందుకు? లోపల పరిశుద్ధాత్మ లేదు. అది అగ్నితో నిండి ఉంటుంది. కానీ నేడు పరిస్థితి ఏమిటి? లేదు. నేడు భిన్నంగా గుంపు ఉంది. నేడు ఒక భిన్నమైన గుంపు ఉంది. వర్తమానం ఏదన్నా చెప్పుకొని వాళ్ళు గీసుకున్న గీత మనం ఆటలాడేది, మాటలు తప్పించేది, బేరాలాడేది ఒక రాజకీయ నాయకుడితో కాదు, ఒక పాస్టర్తో అనే సోయి మనకు ఉండాలి. హల్లెలూయా. తెలియకపోతే తెలుసుకొని చేయాలి. కాబట్టి ఈమె ఎట్లొచ్చింది? ఆమె విన్నది ఆయన స్వస్థపరచగలవాడు. ఆ నోట ఈ నోట ఆమె చెవిలో పడింది. ఆమె నమ్మిన దాని పైన గట్టిగా విశ్వాసం పెట్టింది. ఆమె ఆ విశ్వాసాన్ని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఆ మాటతో ఆమె విజయం సాధించింది. ఆమె ఏమి హైబ్రిడ్ విశ్వాసి కాదు, సంకరపు విశ్వాసి కాదు. ఆమెకు నిజమైన విశ్వాసం ఉంది. హైబ్రిడ్ విశ్వాసం ఏంటంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే ఉంటారు వాళ్ళు. ఇక వారికి వ్యతిరేకంగా ఏదైనా ఉందా ఇక అప్పుడే మూటముల చదువుకొని ఇక లోకంలో కలిసిపోయి ఆ నుంచి పాతాళంలో కలిసిపోతారు. కానీ ఈమె హైబ్రిడ్ సంకరపు విశ్వాసి కాదు. ఆమెకు నిజమైన విశ్వాసం ఉంది. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఇంటికి రాకపోతే చర్చి మానేమని ఏ వర్తమానంలో ఉంది? ఎప్పుడైనా ఈ పాసిమావుడు ఒక వర్తమానమైన చదివాడా? ఈ పాసిమావుది ఎప్పుడైనా వర్తమానం చదివిందా? బైబిల్లో ఎక్కడుంది? అంటే పాస్టర్కి ఏం తెలియదు, నీకే అంత తెలివి ఉన్నదని అనుకుంటున్నావా? తెలియకపోతే అడిగి తెలుసుకో. అది ఉత్తమమైన లక్షణం. అది ఆమెకు పిల్లలు తినే రొట్టె విశ్వాసం ఉంది. ఆయన చెప్పింది సరైనదని. ఓకే, హైబ్రిడ్ సంకర విశ్వాసి కాదు. ఆమెకు నిజమైన విశ్వాసం ఉంది. ఆయన చెప్పింది సరైనదని ఆమె అంగీకరించింది. అయ్యా మేము కుక్కల్లాంటి వాళ్ళమేనని ఒప్పుకుంది ఆమె. ఇప్పుడు ఏందనంటే అరే నోరు మూయరంటే నోరు మూయ్. అట్లా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు నీకు ఎట్లా కార్యం చేస్తాడు? కానీ ఈమె అయ్యా మేము కుక్కల్లాంటి వాళ్ళమని ఒప్పుకున్నది ఆమె. ఆమెకు నిజమైన విశ్వాసం ఉంది. ఆయన చెప్పింది సరైనదని ఆమె అంగీకరించింది. ఆమెకు పిల్లలు తినే రొట్టె అంత అవసరం లేదు. ఆమె కేవలం చిన్న ముక్కల కోసం ఎదుగుతుంది. మనకైతే ఉత్తమమైనది దొరకాలి, లేకపోతే అసలు వద్దనుకుంటాం. అక్కడికి నుండి వెళ్ళిపోతూ నాకు విశ్వాసం ఉంది కానీ వారు నన్ను సరిగా గౌరవించలేదు, నాకు విశ్వాసం ఉంది కానీ వాళ్ళే సరిగా గౌరవించలేదని మనం చెప్పుకుంటూ తిరుగుతామంట. నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. హల్లెలూయా. అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటాం. అది విశ్వాసం కాదు. వింటున్నారా సహోదరులారా? అది విశ్వాసం కాదు. నేను మీకు చెప్పేది ఏంటంటే రాబోయే రాత్రుల్లో మనం ఇక్కడ ప్రార్థనా కూటమి నిర్వహించబోతున్నాం. సరే, 131 పేర 130. గమనించండి, ఆమె అంతకుముందు ఎప్పుడు అద్భుతాన్ని చూడలేదు. ఆమె ఒక గ్రీకురాలు, అన్యురాలు అయినా అద్భుతాలు జరుగుతాయని ఆమెకు విశ్వాసం ఉంది. కానీ మనం రోజు రోజుకు అద్భుతాలను చూస్తూ కూడా 1-2 గంటలు ఓపిక పట్టలేకపోతున్నాం. ఇన్ని చూసి కూడా మనం చర్చిలో 2 గంటలు కూర్చోవడానికి
ఓపిక పట్టలేకపోతున్నాం. ఆమె రాహాబు వంటిది. రాహాబు యెహోషువ బట్టలు ఎలా ఉన్నాయో చూడలేదు. ఏమయ్యా మీ దేవుడు గొప్పోడుగా, ఏంది మీ బట్టలు ఎట్లున్నాయి, మీ గడ్డాలేంది, మీ అవతారం ఏంది, అట్లా ఆమె బట్టలు గిట్టలు మాటలు అట్లాంటివి ఏం చూడలేదు ఆమె. కానీ మీ దేవుడే దేవుడు. హల్లెలూయా. ఆయనే భయంకరమైన వాడు, ఆకాశమందు భూమి యందు ఆశ్చర్యకారాలు చేసేవాడు. మీరు ఎట్లా ఉన్నా నాకు అనవసరం. కాబట్టి మీరు మీ దేవుడు, ఆ గొప్ప దేవునితో మీరు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఆ రాహాబు ఆ యొక్క యెహోషువను గౌరవించినందున ఇప్పటికీ ఆమె గౌరవం పొందుతున్నది. నిజమేనా? ఈ చిన్న వారిలో ఒకరికి మీరు గౌరవిస్తే నాకును గౌరవం ఇచ్చినట్టే. నేర్చుకోండి సోదరులారా, ఒక సేవకుని ఎట్లా గౌరవించాలనేది. నేను ఇంతే అని అంటే దేవుడు కూడా అంటాడు, నేను కూడా అంతే అంటాడు ఆయన. నేను ఇంతే అని చెప్పడానికి లేదు. నీ పద్ధతి మార్చుకోవాలి, నీ స్వభావం మార్చుకోవాలి. ఆమె రాహాబు వంటిది. రాహాబు యెహోషువ బట్టలు ఎలా ఉన్నాయో చూడలేదు, చూడాలనుకోలేదు. ఆమె నేను విన్నాను నమ్మానని చెప్పింది. ఆమె ఏమన్నది వీళ్ళతో? అయ్యా నేను విన్నాను నమ్మాను అన్నది ఆమె. నిజమేనా? యేసు మాటను బట్టి అన్నాడు, దేవుని వరమును పొందుకోవడానికి ఆమెకు సరైన దృక్పథం ఉంది. గుర్తుంచుకోండి, అద్భుతం పొందుకున్న మొదటి అన్యురాలు ఆమె. అది కేవలం ఆమె విశ్వాసం వల్ల జరిగింది. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒకటి నేను చదివి ముగిస్తాను. మరి ఇక్కడ మెక్సికో అనే దేశంలో ఏం జరిగిందనేది నూట 52వ పేర. బావి దగ్గర ఉన్న స్త్రీ తను ఒక పాపిని కాబట్టి సాక్ష్యం చెప్పకూడదని ప్రజలు ఏమన్నా పట్టించుకోలేదు. చిన్నప్పటి నుండి తాను ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆమె కలుసుకుంది. తాను చేసిన పనులన్నీ చెప్పిన ప్రవక్తను ఆమె కనుగొన్నది. ఆమెను ఎవరైనా ఆపగలరా? ఎందుకు? ఆమె నిజమైన దానిని పొందుకున్నది. ఆమె ఎవరి దగ్గర నిలబడి ఉన్నదో, ఎవరిని కలిగి ఉన్నదో ఆమెకు తెలుసు. కాబట్టి ఆమెను ఎవరైనా ఆపగలరా? కానీ మీరు ఆగిపోయారు కదా. మరి ఒక్కరిని కూడా, ఒక్క ఆత్మను కూడా సువార్త చేయలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరు ఆపారు? గాలి వేగంగా వీస్తున్నప్పుడు అంటుకున్న కారు చిచ్చులు ఆమె ఉండెను. ఆమె హృదయం సంతోషంతో సమాధానంతో నిండిపోయింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఆమె మెస్సయ్యను చూసింది, ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని చూసింది. ఆ మనిషి అబద్ధం చెప్పడని ఆమెకు తెలుసు. ఆయన మెస్సయ్యని గ్రహించిన వెంటనే ఆమె శుభవార్తను ప్రకటించడానికి వెళ్ళింది. నీవు కూడా ఈ వర్తమానం సత్యమని నువ్వు రుజువు నమ్మితే నువ్వు ఏం చేస్తావు? వెళ్తావు అక్కడక్కడికి, ఈ సువార్తను ప్రకటించడానికి వెళ్తావు. నేడు మనం కూడా అదే ఆత్మీయ అగ్నితో ఉండాలి. నేడు మనం కూడా ఎట్లా ఉండాలి? అదే ఆత్మీయ అగ్నితో ఉండాలి. పరిశుద్ధాత్మ నేడు సజీవమని ఆయన ఆనాడు చేసిన కార్యాలనే నేడు మన మధ్య చేస్తాడని అందరికీ తెలియజేయాలి. హల్లెలూయా. మనలో పట్టుదల లేదు. బావి దగ్గర ఉన్న స్త్రీని గమనించండి. నేను ముగించాలి, నాకు ఇంకా సరే ఈ కథ చెప్పి ముగిస్తాను. ఆ తర్వాత మనం రోగుల కోసం ప్రార్థన చేద్దాం. కొంచెం ఆలస్యం అవచ్చు కానీ భరించండి. 3 ఏళ్ల క్రితం నేను మెక్సికో సిటీలో ఉన్నాను. ఇక్కడ బ్రదర్ ఎస్సినోజా మీకు తెలుసా? అతడు నా అనువాదకుడు. మెక్సికోలో ప్రభుత్వం అనుమతి పొందిన ఏకైక ప్రొటెస్టెంట్ సేవకుడిని నేనే. మెక్సికోలో వేరే ప్రొటెస్టెంట్ వాళ్ళు మీటింగ్ను పెట్టడానికి అనుమతినివ్వరు. కానీ ప్రతి ఒక్కడికి అనుమతి వచ్చే విధంగా దేవుడు మరి ఆ యొక్క జనరల్ హృదయాన్ని మార్చాడు. జనరల్ మదీనా రక్షణ పొంది పరిశుద్ధాత్మతో నింపబడి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అక్కడే వేలాది మంది ప్రజలు ఎండలో వానలో గంటల తరబడి నిలబడ్డారు. ఎక్కడ? ప్రవక్త యొక్క మీటింగ్లో ఎండలో వానలో గంటల తరబడి నిలబడ్డారు. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు. ఎన్ని గంటలు? 12 గంటలు.
వానలో తడుస్తూ కూడా ఆ జీవవాక్యం కోసం వేచి చూశారు. వర్షం ఎంత వేగంగా కురుస్తుందంటే మరి ఆ వర్షంలో ప్రవక్త ఆ ప్రజలను చూడలేకపోయాడు. కానీ వారు అదే వర్షంలో తడుస్తూ వాక్యాన్ని విన్నారు. వాళ్ళు నిజమేనా? ప్రేక్షకులు సరిగా కనిపించడం లేదు, అయినా వారు కదలలేదు. వారు ఆ జీవవాక్యాన్ని పట్టుకొని ఉన్నారు. ఆ 12 గంటల వాళ్ళు నిలబడి కూర్చొని ఆ వర్షంలో జీవవాక్యాన్ని పట్టుకొని ఉన్నారు. అక్కడ ఒక రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. నేను అక్కడ కేవలం 3 రాత్రులు మాత్రమే ఉన్నాను. అక్కడి వేదిక సుమారు దీనంత పొడవు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక ముసలి గుడ్డివాడు వేదిక మీదకి వచ్చాడు. వారు ఆయన పైకి తీసుకొచ్చారు. నన్ను తీసుకొని రావడానికి వచ్చిన వ్యక్తిని నేను మానాన్య అని పిలిచేవాడిని. దాని అర్థం రేపు. అతను చాలా నిదానసుడు. అతను ఎప్పటికీ సమయానికి వచ్చేవాడు కాదు. అటు ఇటు చూసు ఎప్పుడో ఒకప్పుడు వచ్చేవాడు. నేను ప్రార్థనలో ఉండేవాడిని. అందుకే నేను అతనిని మానాన్య అని పిలిచేవాడిని. అంటే లేటుకు వస్తాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు ప్రవక్త. వారు నన్ను ఒక నిచ్చెన ద్వారా పెద్ద గోడ పైకి తీసుకువెళ్ళి వేదిక పైకి దించారు. బ్రదర్ జాక్మూర్ మీకు తెలుసా? ఖచ్చితంగా మీలో చాలా మందికి తెలుసు అని అనుకుంటున్నాను. అలాగే బ్రదర్ జాన్ షెరిట్ మరియు చాలామంది అక్కడ వేదికపై ఉన్నారు. ఆ రాత్రి వేదికపై జరుగుతున్నది ఏమిటంటే మానాన్య ప్రార్థనా కార్డులు పంపిణీ చేసేవాడు. కానీ అంతా సరిగ్గా జరుగుతుందో లేదో చూడడానికి బిల్లి అతని పక్కన ఉండేవాడు. అతను వారితో మాట్లాడి కార్డులు ఇచ్చేవాడు. కానీ బిల్లి మాత్రం అవి నిజంగా సరైన వారికి వెళ్తున్నాయా లేదా, అతడు వాటిని అమ్ముతున్నాడా లేదా, పక్షపాతం చూపిస్తున్నాడా అని పరీక్షించేవాడు. ప్రార్థనా కార్డులు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి అందేలా చూసేవాడు. ఆ రాత్రి ప్రార్థనా కార్డుల ప్రకారం పిలిచినప్పుడు ఒక ముసలి వ్యక్తి వేదిక మీదకి వచ్చాడు. అతనికి చెప్పులు లేవు, ప్యాంటు చిరిగిపోయి ఉన్నది, చేతిలో తాడుతో కట్టిన పాత టోపీ ఉంది. అతడు నా దగ్గరికి రాగానే అతడు గుడ్డివాడని గమనించాను. నేను ఈ రాత్రి వేసుకున్నట్లే మంచి బట్టలు బూట్లు వేసుకొని అక్కడ నిలబడి ఉన్నాను. ఎవరో నాకు కొత్త సూట్ ఇచ్చారు. కానీ ఆ పేద ముసలి వ్యక్తి మాత్రం చిరిగిన చొక్కా, శరీరం నిండా ధూళితో ఉన్నాడు. అతడు పూర్తిగా గుడ్డివాడు. అతని కళ్ళు నా చొక్కా అంతా తెల్లగా శుక్లాలతో నిండి ఉన్నాయి. సాతాను ఎంత క్రూరమైన పని చేశాడు అని నేను అనుకున్నాను. ఆ ముసలి వ్యక్తి తన జీవితంలో బహుశా ఒక్కసారి కూడా సరైన భోజనం తిని ఉండడు. అక్కడ ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. పీటర్ అనే ఒక తాపి పనిచేసే వ్యక్తి రోజుకు 30 పైసలు వస్తాయి. కానీ అతను ఒక జత బూట్లు కొనాలంటే 4 రోజులు పని చేయాలి. చూసారా? మరి ఆ చిన్న ధీరుడు పాంచో లేదా చీకో పరిస్థితి ఏమిటి? రోజు కేవలం 4 పైసలు సంపాదిస్తూ 4-5 పిల్లలను ఎలా పోషించాలి? అతను కొన్ని పాత అమీబా గింజలు రొట్టెలు తెచ్చుకుంటే ఈ రాత్రి మాటి నాకు ఒకటి, చిన్న చీకోకు ఒకటి వస్తుంది. కానీ ఎవరో ఒకరు భోజనం లేకుండానే ఉండాలి. వారు తమ పాపాల కోసం బంగారు బలిపీఠంపై వెలిగించడానికి ఒక కొవ్వొత్తి కొనడానికి అంత డబ్బు పొదుపు చేయాలి. అది క్యాథలిక్ దేశం. అది చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఆ ముసలి వ్యక్తి అక్కడ నిలబడి స్పానిష్లో ఏదో చెప్తున్నాడు. అతని వేళ్లకు చాలా జపమాలలు చుట్టుకొని ఉన్నాయి. బ్రదర్ ఎస్పినోజా ద్వారా నేను అతనితో వాటిని తీసివేయమని చెప్పాను. నేను అనుకున్నాను నా కోడు తీసి అతనికి ఇవ్వాలని ఉంది. కానీ అతని భుజాలు నాకంటే చాలా వెడల్పు ఉన్నాయి. నా పాదాలను అతని పాదాల పక్కన పెట్టి చూశాను. నా బూట్లు తీసి ఇచ్చేద్దాము, ఎవరు చూడరు అనుకున్నాను. కానీ అతని పాదాలు నాకంటే చాలా పెద్దవి. నేను ఏమి చేయలేక, ఓ దేవా నేనేం చేయాలని ప్రార్థించాను. ప్రజల పట్ల జాలి కనికరం లేకపోతే వారికి సేవ చేయడంలో అర్థం లేదు. మీరు దాన్ని హృదయపూర్వకంగా అనుభవించాలి. అందుకే యేసు మన బలహీనతలను భరించాడు. నిజమేనా? అందుకొరకే ఆయన మన బాధలను ఆయన భరించాడు. కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మన బలహీనతలను ఆయనే వహించాడు. నేను అతన్ని ఇలా కౌగలించుకొని పరలోకపు తండ్రి, ఒకవేళ నా తండ్రి బ్రతికి ఉంటే ఆయనకు కూడా సుమారు ఇంతే వయసు ఉండేది.
ఈయన కూడా ఎవరో ఒకరికి తండ్రి అని ప్రార్థిస్తుండగా అతడు గ్లోరియా యూడియోస్ దేవునికి మహిమ అని అరవడం విన్నాను. చూస్తుండగానే ఆ ముసలి వ్యక్తి నా అంత బాగా చూపు వచ్చింది. అతడు వేదికపై అటు ఇటు నడుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న 300-400 మంది సహాయకులు జనాన్ని నియంత్రించాల్సి వచ్చింది. ఆ తర్వాత నన్ను మళ్ళీ తాడు సాయంతో వెనక్కి తీసుకువెళ్ళారు. హల్లెలూయా. ప్రవక్త ఆ వ్యక్తి పైన జాలి పడ్డాడు. అతని కౌగిలించుకొని ప్రార్థన చేయగానే ఆ వ్యక్తికి కళ్ళు వచ్చాయి. హల్లెలూయా. అదే మరి ఎంత మాధుర్యమైన ఆ యొక్క దేవుడు మనకున్నాడు. మరి ఆ దేవుని పైన మనము ఒక గట్టి పట్టుదల కలిగి ఉన్నామా? మరి ఆ మారని దేవుడు మనకున్నాడా? మరి కాబట్టి ఈరోజు దేవుడు మనం ఆయన వాక్యం పట్ల ఒక వీడని పట్టుదలను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.